కీటో డైట్ 1920 ప్రారంభంలో ప్రధానంగా మూర్ఛ్ వ్యాధిగ్రస్తులైన పిల్లల చికిత్స కోసం వైద్యులు రూపొందించిన అధిక కొవ్వు, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహార ప్రణాళిక. ఇది ఆకలిని నియంత్రించడం ద్వారా కీటోసిస్ స్థితిని ప్రేరేపించి మూర్ఛను తగ్గిస్తుంది. కాలక్రమేణా ఇది బరువు తగ్గడానికి మరియు జీవక్రియ ఆరోగ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ డైట్లో కార్బోహైడ్రేట్లను తగ్గించి, కొవ్వులను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరం గ్లూకోజ్కు బదులుగా కొవ్వును ఇంధనంగా మార్చుకుంటుంది. 100 సంవత్సరాల క్రితం అల్లోపతి చికిత్స పద్ధతులు అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ప్రజలు ఇలాంటివి ఎన్నో రకాల ప్రకృతి వైద్యాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. దీని పేరును వ్యార్కే డైట్ అని మార్చుకుని ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్నానని మొదలుపెట్టి అందరూ నమ్మిన తర్వాత మంచి దుకాణం ఓపెన్ చేసుకున్నాడు. అప్పట్లో టీవీ9 విస్తృతంగా చర్చలు నిర్వహించింది. ఏ రోగమైనా చిటికెలో తగ్గిపోతుంది. ఈ మాట ఎక్కడైనా విన్నారా? ఖచ్చితంగా వినే ఉంటారు. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎక్కడో చోట ఖచ్చితంగా వినుంటారు. అవును, ఈ మాట వీర మాచినేని రామకృష్ణ సొంత మాట. ఇప్పుడు మార్కెట్ లో ఆయన ట్రెండ్ కొనసాగుతోంది. జనంలో ఎక్కడ చూసినా వీర మాచినేని డైట్ మీద భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆయన చెప్పే మాటలు. తన డైట్ ఫాలో అయితే ఒంట్లో రోగాలన్నీ మాయమంటున్నారు వీర మాచినేని. షుగర్ పేషెంట్స్ కి తన డైట్ లైఫ్ టైమ్ సొల్యూషన్ అని శపథం చేస్తున్నారు. అయితే డాక్టర్లు మాత్రం వీర మాచినేని మాటలు నమ్మితే అది మీ ప్రాణాలకే ముప్పని అంటున్నారు. రోగం ప్రస్తుతానికి తగ్గినట్టు కనిపించినా ఆ తర్వాత ప్రాణానికే ముప్పని అంటున్నారు. కీటో డైట్ గురించి నిపుణులు ఆయన డాక్టర్లతో ఆ టైటిల్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాల గురించి వివరంగా చెప్పించింది. అయినా బాధితులు కీటో బాబా చిటికెలు వేస్తూ, సవాళ్లు చేస్తూ చెప్పిన నమ్మకమైన అబద్ధాలను నమ్మారు. కానీ కొద్ది రోజుల్లోనే అతను చెప్పేవన్నీ అబద్ధాలు అని జనాలకు అర్థం అయింది. చిటికలో శాశ్వతంగా షుగర్ తగ్గిస్తాను అని చేసిన సవాల్ సొల్లు అని తేలిపోయింది. అందరూ మళ్లీ అల్లోపతి వైద్యానికి వెళ్లారు. అప్పటికే వారికి జరగవలసిన నష్టం జరిగిపోయింది. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.